அருட்பெரும் ஜோதி அருட்பெரும் ஜோதி தனிப்பெரும் கருணை அருட்பெரும் ஜோதி எல்லாம் செயல் கூடும் என்னாணயம் பலத்தே ఎల్లాం వల్లాన్ తనయేత్ మా 674 అనుకుంటా లాస్ట్ వీక్ మనం కంప్లీట్ చేసి చేయకుండా వదిలింది. ఉడంపడా నరము విడంపడా తిరము వడంపడా నలము అయితే సెంబొన్నే. వள்ளలార్ గారు పొందిన బంగారము పుటం వేసిన కొద్దీ మరే బంగారము కాదు. అట్లే మురికి చిలుము పట్టి దాని మెరుపు తగ్గుటయూ లేదు. అది ఎన్నటికీ ఎప్పటికీ మెరుగుచూ ఉంటుంది. అంతటి బంగారము ఈ మొత్తం విశ్వంలోనే లేనిదై బహు గొప్పదై ప్రకాశవంతమై కల్పవృక్షం వలె అన్ని భోగములను ఇచ్చుచున్నది. ప్రపంచంలోని బంగారులో కొన్ని పాషాణములను చేర్చి వాటి గొప్పతనమును ప్రకాశమును తగ్గింతురు. కాని వள்ளలార్ గారి వద్ద ఉన్న బంగారము ఎట్టి పరిస్థితుల్లోనూ దాని నాణ్యత తగ్గదు. ఈ బంగారు అత్యున్నత ఉష్ణోగ్రతను కలిగి ఉండును. అగ్నిలో బడవాగ్ని ఎంతటి అతిష్టముతో ఉండునో అతి ఉష్ణముతో ఉండునో అట్టి ఉష్ణము కలిగి ఉండును. కావున సాధారణ ఉష్ణమునకు కరుగదు. బడవాగ్ని అతిష్టమును కలిగి భూమట్టము మరియు సముద్ర మట్టము లోపల ఉండి ఈ భూప్రపంచమును అందులో జీవులను సముద్ర మట్టములో ఉండి సముద్రము పొంగక సాగరంలోని జీవులను సంరక్షిస్తున్నదో అట్లే ఈ అత్యుత్తమ బంగారం అరుట్పెరుం జ్యోతి వలె దయ కరుణ ప్రేమ కలిగి ఈ విశ్వమును రక్షించున్నది. దేంతో పోలుస్తున్నాడు చూడండి. సముద్ర గర్భంలో లోపల అగ్నిపర్వతములు ఉన్నాయి. ఆ అగ్నిపర్వతముల వలనే సముద్రము పొంగకుండా ఉంది. ఎందుకంటే అంతకంతా దాని యొక్క అయస్కాంత శక్తిని అది పీల్చుకుంటా ఉంది. కాబట్టి సముద్రము ఒక లెవెల్ దాటకుండా ఉంది. సముద్రానికి తీరం లేదు. బాగా గమనించండి. ఎందుకు ఎట్లా నిలబడుతుంది అది? ఎవరు దానికి గట్టు కట్ల. కాబట్టి ఇటువంటివంతా నేచర్ లో మనము ఆలోచిస్తే చాలా అత్యున్నతంగా ఉంటుంది. దాని గురించిన మన పరిపరి విధాల ఆలోచనలు దాన్ని చేస్తే నిజంగా దేవుని గొప్పతనం మనకు తెలుస్తుంది అనమాట. ఆ సాగరము పొంగకుండా ఉండేదానికి కారణం ఏమిరా అంటే టోటల్ గా ఆ సముద్రంలో ఆ నీటి మట్టాన్ని పెంచకుండా అది చూసుకుంటా ఉంటుంది. అట్లాగే భూమి లోపల కూడా పోను ఉష్ణం ఎక్కువ అవుతుంది. లోపల కూడా అగ్నిపర్వతములు ఆ అగ్ని దాన్ని అంటే భూమిని కూడా ఒక లెవెల్ దాటకుండా అంటే అది తిరిగే శక్తిని ఆకర్షణ పెడుతూ దాన్ని ఎక్కువ తిరగటమో లేదా తక్కువ తిరగడమో కాకుండా దాన్ని ఈక్వల్ గా దాన్ని చేస్తూ ఉంటది అనమాట. అంతటి శక్తి అగ్ని కలదు. పంచభూతముల్లోనే అన్ని ఆకాశం గొప్పదే, గాలి గొప్పదే. కానీ గాలికి తర్వాత ఉత్పన్నమైన గాలి నుండి ఉత్పన్నమైన ఆ అగ్ని ఉంది చూడండి, అదే టోటల్ గా అందరినీ జీవింపజేస్తా ఉంది. అది ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా అట్లే నిలబడేదానికి కారణం కూడా ఏమంటే ఆ దేవుని శక్తి వల్ల అది అట్లే నిలబడతా ఉంది. నీటి మట్టాన్ని భూమి యొక్క దీన్ని అన్నిటినీ కూడా అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఆ బడబాగ్నినే మనలో కూడా ఉండి ప్రాణమును రక్షిస్తూ మన ఆహారమును జీర్ణింపచేస్తూ ఉన్నది. ఆ మూలాగ్నికి మారుగా బడబాగ్నిగా జఠరాగ్నిగా ఇదే దేహంలో ఉండి జీవరాశులను రక్షించే అత్యుత్తమ అపరంజిగా ఉన్నది. ఆ మూలాగ్నినే ఆ బడబాగ్నియే మనలో జఠరాగ్నిగా ఉందన్నమాట.
ఆ జఠరాగ్నిగా ఉండి మనల్ని ఏమరా అంటే ఆహారాన్ని జీర్ణింపజేసి ఆ శక్తిని పీల్పించి చేసి మనకు శిరస్సు నుండి పాదం దాకా అది కాపాడుతా ఉంది. అది ఈ పద్యంలో మనం తెలుసుకోవాల్సిన నిజమైన పాయింట్ అన్నమాట. ఇక్కడ వள்ளలార్ గారికి కల్పవృక్షంగా కామధేనుగా ఉండి ఆయన భక్తుల కోరికలను తీర్చు అద్భుత శక్తిగా ఈ బడబాగ్ని, ఈ బంగారు, ఆయన దొరికిన ఈ బంగారు ఆయన చేతికి ఈ రకమైన బడబాగ్ని ఏ రకంగా పనిచేస్తుందో ఆ రకంగా ఈ అత్యుత్తమ బంగారము వள்ளలార్ గారి చేతిలో ఉన్నది. అది ఆయన ఎవరికి అనుకుంటే అది వెంటనే వాళ్ళకి ఏ కార్యసిద్ధి కావాలన్నా అది జరిగేటట్టు చేస్తున్నది. నెక్స్ట్ 675 உம்மையும் தரும் ஒரு செம்மையை உடைத்தாய் ఇమ్మయే கிடைத்து ఇంగు ఇలంగియ పొన్నే. ఇప్పుడు చేజిక్కిన ఈ మేలిమి కలిసిన బంగార ప్రకాశవంతమైన గొప్పదైన బంగారము మనకు గడిచిన జన్మలోను ప్రస్తుత జన్మలోను రాబో జన్మల్లోనూ మనకు తోడు నిలిచి మన ప్రారబ్ధ ఆగామ్య సంచిత కర్మలను మనం పోగొట్టుకుంటకు మన జీవితమును సదరు దుఃఖ బాధల నుండి తప్పింపజేసి సుఖమును పొందుటకు దోహదమై నిలుచును. ఇది ఏమిరా చేస్తుందంటే ఈ బంగారము ఎటువంటిదిరా అంటే పోయిన జన్మలో మనల్ని కాపాడి మనల్ని వదిలిందనమాట. ఈ జన్మలో మనల్ని కాపాడుతూ ఉన్నది. ఇవన్నీ ఏమరా అంటే మనకు తెలియదు. జస్ట్ లైక్ కొన్ని గ్రంథులు ఉన్నాయి మన దేహంలోనే, గ్లాండ్స్. ఆ గ్లాండ్స్ ఎక్కడ ఉంది తెలియదు డాక్టర్స్ కూడా. కోచ్ చూస్తే కనిపిస్తుంది, కానీ అవి మనకు గ్లాండ్స్ లోపల ఉండి మన హెల్త్ ని కాపాడుతూ ఉంటుంది అనమాట. అవి చెడిపోయినప్పుడు ఒళ్ళు చెడుతుంది. ఈ రకంగా మన కంటికి కనిపించలేదే అనుకుంటే కాదు, ఇది ఆ బంగారం అంతటి విలువైనది ఆ శక్తి. ఆ శక్తి ఎక్కడ ఉందంటే మన ప్రారబ్ధ ఆగామ్య సంచిత కర్మలను పోగొట్టి మన జీవితమును సదరు దుఃఖ బాధల నుండి తప్పింపజేసి సుఖమును పొందుటకు దోహదకారి నిలిచి ఉన్నది. ఇది ప్రతి జన్మలోనూ జరుగుతా ఉంది. బట్ వీఆర్ నాట్ అబ్జర్వింగ్. మనం అబ్జర్వ్ చేయడం లేదు అన్నంత మాత్రం అది లేకుండా పోదు. కాబట్టి ఈ రకంగా మనల్ని బాధల నుండి పోగొట్టి తప్పింపజేసి మన జీవితాన్ని సంతోషంగా ఉంచేదానికే అది పనిచేస్తుంది ఆ బంగారము. ఇక్కడ బంగారం అనేది వచ్చి భగవంతుని శక్తి. అంత దాని విలువ స్వచ్ఛమైన బంగారంతో కూడా పోల్చలేము అన్నట్టు చెప్తూ వస్తున్నాడు అనమాట ఇక్కడ వల్లలాల్ గారు. కాబట్టి ఆ బంగారము అటనే దాన్ని ఈ రకంగా మనము ఆ శక్తిని మనము చూసుకోవాలి. ఈ విషయంగా మరుజన్మలో మనము సుఖానందంతో జీవించు కల్పనలు ఎక్కువగా తలచి ఈ జన్మలో మనము కాలంను వృధా చేసుకున్నట్టు కంటే, అంటే ఆ కల్పవృక్షము ఆ దేవుని ఆశిస్తూ ఆ బంగారము మనల్ని దుఃఖం నుండి పైకి పంపించి సంతోషాన్ని ఇచ్చేది. కాబట్టి మనం వచ్చే జన్మలో ఇట్లా ఉంటాము అట్లా ఉంటాము ఈ రకంగా మనం సంతోషపడతాం. అంటే కలలు కంటూ ఉంటారనమాట, జీవిస్తూ ఉంటారు అందరూ. సాధారణంగా ఈ కళ అందరిలో ఈ జన్మలో ఇట్లా పుట్టిపోయినాము, వచ్చే జన్మలో అయినా నేను మంచి పుట్టాలా అట్లనే దీంట్లో ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారనమాట. ఆ రకంగా నెక్స్ట్ జన్మలో ఎలా ఉండాల వాళ్ళు అంటే సినిమాలు చూసేది లేదా నవలలు చదివేది ఇంకా ఇదే దాంట్లో ఉండేంత వీళ్ళు ఊహించుకుంటారు అనమాట. ఇలా ఊహించుకొని ఈ రకంగా నాకు నెక్స్ట్ జన్మ కావాలా, ఏ జన్మలో ఉంటాను అన్నట్లు అనుకుంటా ఉండేదానికంటే అది కాలాన్ని వృధా చేసేది అంటాడు. ఈ రకంగా అంతా అనుకుంటా ఉండేది మీరు కాలాన్ని ఎందుకంటే మీరు అనుకున్నట్టే జరగదు, మనం అనుకున్నట్టే జరగదు. కాబట్టి కాలాన్ని ఈ రకంగా ఇలా ఉండగలుగుతాము అలా ఉంటాము అని అనుకునేది మనం ఏమరా అంటే కాలాన్ని వృధా చేసేది. దానికి బదులు ఆ కాలాన్ని ఆ ప్లస్ ఊ ప్లస్ అమ్ అనే దానిపైన మీ ధ్యాసను పెట్టండి అంటాడు.
ఓం అను ప్రణవమును గురించి ఆలోచించి జీవకారుణ్యము సన్మార్గంతో జీవితమును గడుపుతూ జీవించిన తర్వాత కొత్తగా వచ్చు జన్మమున ఈ అపరంజి బంగారము మనకు కావలసిన సంతోషం ఇచ్చి త్రిదేహ సిద్ధి వరప్రసాదముగా ఇచ్చి అమరత్వ జీవితమును వరముగా ఇచ్చును. కాబట్టి మనము కల్పనలతో మన జీవితాన్ని ఊహించుకుంటూ ఉండేదానికన్నా ఆ దేవుని యందు మనము లగ్నము చేసి అంటే భక్తిగా ఉండి మన మనసును దానిలో ఆ దేవుని పైన లగ్నం చేసి ఉరుకుటి మధ్యన లగ్నం చేసి జీవకారుణ్యముతో మనము మన జీవితాన్ని మనం గాని గడిపినా అది ఈ జన్మలోనే దాని ఫలితాన్ని ఇచ్చేదానికి ప్రారంభిస్తుంది. తర్వాత నెక్స్ట్ ఆయుష్ ప్రమాణం ఇదైనాక ఆటోమేటిక్ గా నెక్స్ట్ జన్మాన్ని వస్తే అక్కడ కూడా మనల్ని వదలకుండా అది మనతో పాటు కంటిన్యూ అవుతుంది. నో డౌట్. ఎందుకురా అంటే అక్కడే ఆ దీంట్లో చెప్తాడనమాట, అరుట్పాలోనే ఏమరా అంటే ఏర్వరా అంటాడు. అంటే ఒక్కొక్క ఆత్మని పైకి లేపేదానికే ఇప్పుడు ఉండే పరిస్థితి కన్నా వాళ్ళకు బెటర్మెంట్ అన్ని రకాలుగా ఇచ్చే పనే అంట దేవుడు చేస్తా ఉండే పని. ఏరురవే విళంగగిండ్రా అంటాడు. అంటే ఇప్పటికి ఈ రోజు పరిస్థితి కన్నా రేపు పరిస్థితి బాగుంటది అనేటట్టు ఈ జన్మ పరిస్థితి కన్నా నెక్స్ట్ జన్మ పరిస్థితి బాగున్నట్టే దేవుడు చేస్తాడు. కాబట్టి ఆ భయం మనకు అక్కర్లేదు. కాబట్టి మనం ఏమరా అంటే ఆ దేవుణ్ణి ప్రార్థించి మంచి దారిలో మనము నడిచేది మాత్రమే మనం చేయాలా. జ్ఞాన సరిగేలో ఆ మాట ఖచ్చితంగా అంటున్నాడు అన్నమాట. కాబట్టి మనం ఏలా చేయాలంటే భక్తితో దేవుణ్ణి మర్చిపోకుండా సన్మార్గంలో నడుస్తూ జీవకారుణ్యం గాని మనము గైకొన్నామంటే మనకు అన్ని విధమైన ఫలితములు మంచి ఫలితములు ఏర్పడుతుంది. తర్వాత எடுத்தெடுத்து உதவினும் என்றும் குறையாது அடுத்தடுத்து ఓంగు మెయ్ అరుள் ఉడై పొన్నే అంటాడు. మెయ్యి అరుడై పొన్నే అంటే ఈ పద్యములో అనగా ఈ బంగారు అనగా ఏది కోరినా దాన్ని మనకు అనుగ్రహించి ఓ కృపా బంగారమా అని స్వామి అరుట్పరించేది గొప్పతనమును స్తుతించుచున్నారు. ఇక్కడ వచ్చి బంగారము చెప్పాను కదా, బంగారం అంటే బంగారు కాదు, అది దేవుని యొక్క అనుగ్రహం. ఆ దేవుడే మనకు ఏది కోరినా అది ఇస్తున్నాడు. ఆయన మనం కోరికని నెరవేర్చేదానికే ఆయన ఉన్నాడు. ఎందుకంటే అక్కడ మనము ఆయనై మనం ఉన్నాం కాబట్టి. ఇంకో రకంగా చెప్పుకుంటా ఉంటే అంటే పరిపరి విధాలుగా మనం బోధించబడినాం కాబట్టి ఆయన సృష్టింపబడిన వాళ్ళము, ఆయన కుమారులు, ఆయనే మనము అట్లనే పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి ఆయన ఖచ్చితంగా మనల్ని చెయ్యి వదలడు. మనకు కావలసిన ఇది అన్నీ కూడా ఆయన చూస్తూ ఉన్నాడు, చేస్తున్నాడు. కానీ మనము ఇతరులను ఇతర జీవులను హింసిస్తూ ఉన్నప్పుడు మాత్రం ఆయన ఓర్చుకోడు. ఎందుకంటే ఆ జీవి కూడా మనలాంటి జీవే కాబట్టి ఆయనకు మనము ఆ జీవులు ఒకటే కాబట్టి ఆ రంగా చేసినప్పుడు దాని ఎఫెక్ట్ మనకు తిరిగి వచ్చేటట్టు చేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలా, ఇతర జీవులకు ఎటువంటి బాధలను కలిగించకుండా మనం ఎంత సంతోషంగా ఉన్నా ఆయనకి ఏం ప్రాబ్లమే లేదు. మనకు ఇంకా కూడా సంతోషంగా ఉండేట్టు చేస్తాడు ఆయన. ఈ కృపా బంగారము ఎవరెవరు ఆ అరుట్పరింజ్యోతి కృపకు పాత్రైన వారందరికీ అనుగ్రహించి బంగారం అంట. ఈయన దగ్గర ఈయన వల్లలారికి ఇచ్చిన ఆ బంగారము ఎటువంటి బంగారం అంటే ఆ బంగారము ఎవరెవరు ఏదేది కావాలని వల్లలాల్ గారిని అడిగినా ఆ వల్లలాల్ గారి ద్వారా అందరికి ఇచ్చే బంగారం అట. అది కోరింది కోరినట్టు ఇస్తాడు. అనగా డైరెక్ట్ గా ఆ దేవదేవుని నుండి భక్తులైన మనకు ప్రాప్తించు బంగారం కాదు. ఇక్కడ ఇది ట్విస్ట్ పెట్టాడు ఆయన. ఎందుకంటే ఆ వరాన్ని వల్లలారికే ఇచ్చిండాడు. నీకు ఎవరెవరు కావాలని అనుకుంటే, నువ్వు ఎవరిని క్వాలిఫైడ్ అని అనుకుంటే వారికి నీ ఇష్టంగా నా నుండి, నా ట్రెషర్ నుండి ఎంతైనా పొంది వాళ్లకు ఇస్తూ ఉండు.
నిన్ను నేను క్వశ్చన్ చేయను. అట్లాగే ఎందుకురా అంటే నీకు క్వాలిఫైడ్ ఆర్ నాట్ అనేది నీకు తెలుసు బాగా. నాలాగా నువ్వు కూడా వాళ్ళని అంచనా వేయగలవు. కాబట్టి నువ్వు ఎవరికి ఇవ్వగలుగుతావో వాళ్లకు ఆటోమేటిక్ గా అది ఇవ్వు. నేను దాని గురించి అనుకోను. వాళ్ళు ఏది అడిగినప్పుడు అది అట్లనేసి స్వామి గారికి చెప్పి ఉన్నారు. అరుణ్జ్యోతి నిర్దేశించిన జీవకారుణ్య సన్మార్గంలో నడిచి త్రిదేహ సిద్ధి పొందిన వారికి వారు అంటే త్రిదేహ సిద్ధి పొందిన వారు తమ భక్తులకు ఎంతెంతైనా తీసి ఇచ్చినా కొద్దిగా కూడా తగ్గకుండా మరీ పెరుగుతూ ఉంటుందంట అనుగ్రహ జ్యోతి. ఆ అరుణ్ జ్యోతి యొక్క ఆయన యొక్క ట్రెషర్ ఆయన గాని ఎంతైనా అంత ఎంత తీసినా అంతకంతా ఫిలప్ అయిపోతా ఉంటుందంట. అది తరగదు, ఎక్కువ కాదు. ఎక్కువయ్యే ఛాన్స్ అయినా ఉంటుంది కానీ తరిగే ఛాన్స్ మాత్రం లేదు. ఎన్ని జన్మలకైనా ఏదైనా ఎంతమందికైనా దాన్ని తీసి ఇస్తూ ఉండొచ్చు. ఇప్పుడు చెప్తా ఉండా ధనము అయితే మనకేమంటే తీసింది ఎక్కడ తీసినా అక్కడ తగ్గిపోతా ఉంటది. అదే జ్ఞానం అయితే తగ్గదు కదా, ఎక్కువ అవుతా ఉంటుంది కదా. మనకు భూలోకంలోనే మనకు తెలిసిన విషయం అది. మన జ్ఞానాన్ని పంచినప్పుడు ఆ జ్ఞానం మనకు ఎక్కువ అవుతుంది. అదే మన దగ్గర ఉండే డబ్బు, పర్సులో ఉండే డబ్బు తీసి పంచినామంటే అయిపోతుంది. కాబట్టి జ్ఞానం అంతటి ట్రెషర్ ఆయన అన్నిటికీ పెట్టుకున్నాడు అన్నమాట. అంటే మన యొక్క టోటల్ సంక్షేమానికి కావాల్సిన అన్ని ఆయన దగ్గర ఫుల్గా ఉన్నది. ఆ దేవుడు ఆ విషయంలో తగ్గడు. ఎంతైనా నువ్వు తీసి వాళ్ళకి అటనేసి స్వామికి అనుజ్ఞ ఇచ్చున్నాడు. ప్రాపంచిక ధనము కొండంత ఉన్నా అందులో నుండి కొద్దిగా తీసినా ఒక కాల పరిమితికి మించి రాదు. మన ఇంటి నిండా బంగారం ఉంటే కూడా దాన్ని కొద్దిగా కొట్టి తీసి బయట పంచినా, ఇచ్చినా, లేదా ఖర్చు పెట్టినా, ఏది చేసినా కొద్ది రోజులకు కానీ, నెలకు కానీ, సంవత్సరాలకు కానీ, కొన్ని దశాబ్దాలకు కానీ అది టోటల్ గా తరిగిపోతుంది. కానీ ఈ అరుణ్ జ్యోతి బంగారు నిధి మాత్రము ఎంత తీసినా అంతకంత జ్ఞానం వలె పెరుగుతూ ఉంటుంది. జ్ఞానం ఎలా పెరుగుతూ ఉంటుందో ఆ రకంగా అది పెరుగుతూ ఉంటుందట. దీనిని పొందుట అనగా ప్రశాంతత, క్షేమము, ఐశ్వర్యము, సుఖము, ఆనందము అన్నిటినీ పొందినట్లే. ఈ అరుణ్ జ్యోతి యొక్క బంగారమును అంటే పొందితే మనము ఏదేది ప్రశాంతత, క్షేమము, ఐశ్వర్యము, సుఖము, ఆనందము అన్నిటినీ పొందినట్లే. ఈ బంగారమును దయా ప్రేమ ద్వారా మాత్రమే పొందగలము. దయా ప్రేమతో తప్ప వేరే విధంగా యోగాలతో పొందలేము. దీనిని అనగా తగ్గని ఐశ్వర్యమును ఈ బంగారును తీసి ఇచ్చుటకు వల్లలార్ గారు త్రిదేహ సిద్ధి పొంది కాచుకుని ఉన్నారు. ఇక్కడ మనకు తెలుసు ఇంతవరకు ఈ ప్రపంచంలో త్రిదేహ సిద్ధి పొందిన వారు ఒక్క వల్లలార్ గారు మాత్రమే, ఇంకెవరు లేరు. ఆయనకు ఈ వరాన్ని ఎప్పుడో ఇచ్చేశాడు దేవుడు. కాబట్టి ఆయన కాసుకున్నాడు, రానే ఇస్తాను రండి రానేసి. కానీ మనమే పోవడం లేదు, మన వల్ల కావడం లేదు. ఇంకో రకంగా చూస్తే ఏమంటే ఇప్పుడు ఒక స్టాండర్డ్ పెట్టుండారు అనుకుందాం. దానికి నువ్వు ఇంత ఏది ప్రేమ దయ కలిగి ఉండాలని ఒక స్టాండర్డ్ ఉంటుంది. ఆ ప్రేమ దయ మనలో లేదు కాబట్టి మనం పోలేకపోతున్నాము. సపోజ్ ఇది ఏమరా అంటే నువ్వు హై స్కూల్లో ఎంటర్ కావాలంటే 5వ తరగతి పాస్ అయి ఉండాలా. 3వ తరగతి వరకే చదివినా అంటే హై స్కూల్లో నీకు ఎంట్రన్స్ లేదు కాబట్టి లేదు కదా. ఆ రకంగానే నీలో ఆ దయలో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎదుటి ప్రాణిని, ఎదుటి వారిని నీలాగా చూడు. దాని బాధను, గాయం తగిలితే ఆ గాయం నీకు తగిలి ఉంటే ఎలా ఉంటుంది ఆ రకంగా చూడు. అట్లాగే అది ఆకలి అరుస్తా ఉంటే నువ్వు ఎట్లా చూడు. ఇది అట్లాగే మనుషుల్ని కూడా అట్లే చూడు. ఈ రకంగా దాన్ని నీలో అంటే నిన్ను మించి చేయమని మాత్రం చెప్పలేదు వల్లలారు ఎక్కడ.
నీ వల్ల అయినంత సహాయాన్ని మాత్రమే చెయ్యి అంటాడు. ఇతరులకు నువ్వు చేసే సహాయం నువ్వు పస్తు నుండి చేయొద్దు. నీ దగ్గర ఉండేదాన్ని నువ్వు పస్తు లేకుండా దానికి, వాటికి, వారికి, అందరికీ వెయ్యి అంటాడు. అదే అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్, ఫుడ్, మెడిసిన్ అండ్ జ్ఞానం ఎట్లాంటిదైనా ఇటువంటిదంతా నువ్వు నీ దగ్గర ఉండేది ఇస్తూ రా. ఇదే దాన్నే దయ అంటారు. నీకేం లేదు, దయ అంటే ఏం కొత్త ఇదేం కాదు. నువ్వు ఇతరులు బాధపడతా ఉంటే ఆ బాధ నీదిగా నువ్వు ఒక క్షణం ఆలోచించిందే మర్చిపోవద్దు. దీనికి నా వల్ల ఏం చేయగలను అనేసి ఆలోచించు. వీలైతే అప్పటికప్పుడు చేసేదానికి ప్రయత్నించు. ఎందుకంటే కొంతసేపు అయితే దాని ఎఫెక్ట్ పోతుంది మనకు. అంటే మానవ ఇది వీక్నెస్, అది మానవుల వీక్నెస్. కాబట్టి అది ఏం చేయాలనో చేసి, ఇప్పుడు మనం భిక్షగాళ్ళకి 10 రూపాయలు వేస్తే దాన్ని బట్టే కొంచెం దూరం పోతే మర్చిపోతాం. ఈ రకంగా మనం ఏమంటే దయాకారుణ్యంతో మన జీవితాన్ని, అదొక్కటే ఆయన చెప్తా ఉండేది. నువ్వు స్పెషల్ గా చేయొద్దురా. నీలో క్రూరమైన ఆలోచనలు లేకుండా, పాపపు ఆలోచన లేకుండా, పాపపు పనులు చేయకుండా, పాపపు మాటలు మాట్లాడకుండా నువ్వు మామూలు జీవితాన్ని గడుపుతూ ఆ మామూలు జీవితంలో నీ దయా ప్రేమతో గాని నువ్వు గాని జీవించినావంటే నీకు అన్ని ఆటోమేటిక్ గా వస్తుంది అంటాడు. కానీ మనలో మన గర్వమున మనల్ని ఆ రకంగా ఉండించదు. ఇక్కడ అది అందువల్లే గర్వము అనే దాన్ని మొదట తీసేయాలా అంటారు. దాన్ని పర్టికులర్ గర్వం తీయాలంటే దేవుని అనుగ్రహం కావాలి. మనం సెల్ఫ్ గా తీయలేము. దేవుని అనుగ్రహం కావాలన్నప్పుడు దేవుణ్ణి మనం ప్రార్థించాలి. దేవా, నా అనుగ్రహాన్ని, నా అహంకారాన్ని తీసేయి అనేసి ఏడవాలి అంటాడు ఒక చోట. అహంకారాన్ని తీయాలంటే దేవుడి దగ్గర ఏడవాలి అట్లనేసి. అంత దూరం మనకు టైం లేదు కాబట్టి మనం ఈ అహంకారంతోనే మనం జీవిస్తున్నాము. ఈ బంగారం దయాప్రేమ ద్వారా మాత్రమే పొందగలం. దీన్ని అనగా తగ్గని ఐశ్వర్యమును తీసి ఇచ్చుటకు వల్లలారు గారు త్రిదేహ సిద్ధి పొంది కాచుకుని ఉన్నారు. మనము ఆయన సూచించిన మార్గంలో పయనించి ఇహలోక పరలోక సుఖమును పొందుటకు ప్రయత్నించడం. నెక్స్ట్, தளர்ந்திடேல் எடுக்கின் வளர்ந்திடுவேம் என கிளர்ந்திட உரைத்து கிடைத்த செம்பொன்னே అంటాడు. ఓ నా కుమారా, ఓ రామలింగం, నీలో నేను కలిశాను. ఈయన పోయి అందులో కలవలేదు, ఆయనలో కలవల. ఈయనలో ఆయన కలిశాడు. ఈయన దేహము అట్లే ఉన్నది. ఈ దేహంలో దేహము రూపము లేని ఆ దేవదేవుడు కలిశాడు. ప్లీజ్ దీన్ని బాగా ఈ పాయింట్ ని అర్థం చేసుకోండి. ఆయన వచ్చి కలిశాడు. నా కరుణ, దయ, ప్రేమ, జాలి నీలో చూశాను. నీకు నా కుమారుడుగా పట్టము కట్టాను. ఈ విశ్వరాజ్యమును ఏలు అధికారము ఇచ్చిన్నాను. నా సెంగోల్ని నీకు అప్పగించాను. ఈ ప్రపంచమున సన్మార్గమును పోషించి పెంపొందించుటకు అధికారమును బలమును ఒసగి ఉన్నాను. పంచకృత్యమును త్రిదేహ సిద్ధిని ఇచ్చి ఉన్నాను. ప్రపంచంలోని అన్ని శక్తులను నీకు ఇచ్చి ఉన్నాను. ఈ ప్రకృతి మొత్తము నీ పరం చేసి ఉన్నాను. ప్లీజ్ దయచేసి బాగా కొద్దిగా వినండి. ఏమేమి ఓ నా కుమారా రామలింగం, నీలో నేను కలిశాను. నా కరుణ, దయ, ప్రేమ, జాలి నీలో చూశాను. నీకు నా కుమారుడుగా పట్టం కట్టాను. ఈ విశ్వరాజ్యమును ఏలు అధికారమును ఇచ్చిన్నాను. నా సెంగోల్ని నీకు అప్పగించి ఉన్నాను. ఈ ప్రపంచమున సన్మార్గమును పోషించి పెంపొందించుటకు అధికారమును బలమును ఒసగి ఉన్నాను. పంచకృత్యములను త్రిదేహ సిద్ధిని ఇచ్చి ఉన్నాను. ప్రపంచంలోని అన్ని శక్తులను నీకు ఇచ్చి ఉన్నాను. ఈ ప్రకృతి మొత్తము నీ పరము చేసి ఉన్నాను అని దేవుడు వల్లలారు గారిని ఆశీర్వదిస్తున్నాడు.
నీవు ఇక దేనికి జంకవలసిన భయపడవలసిన అవసరం లేదు. నీ సన్మార్గ పరిపాలన సాగింపుము. నేను నీలోనే ఉన్నాను. నీ మాట ఇక నా మాట. నీవు చేయు పనులు ఇక నా చేత పొందిన పనులు. నీవు నా నుండి ఎంత పొంది ఇతరులకు ఇచ్చినా నేను అంతకు అంత ఉప్పొంగి ఆ కొరతను భర్తీ చేసేదను. నీవు ఇక దేనికి జంకవలసిన పని లేదు, భయపడవలసిన అవసరం లేదు. నీ సన్మార్గ పరిపాలన సాగింపుము. నేను నీలోనే ఉన్నాను. నీ మాట ఇక నా మాట. నీవు చేయు పనులు ఇక నా చేత పొందిన పనులు. నీవు నా నుండి ఎంత పొంది ఇతరులకు ఇచ్చినా నేను అంతకు అంత ఉప్పొంగి ఆ కొరతను భర్తీ చేసేదను. పై విధముగా అంతా నాకు వరములను ఒసగి నాతో ఎప్పటికి ఉన్న ఓ బంగారమా అనేసి ఈ పద్యంలో స్వామి స్తుతించున్నాడు. బాగా ఇంపార్టెంట్ పద్యం అన్నమాట. ఇది చాలా బాగుంది, వినేదానికి కూడా చాలా వెరీ గుడ్, చాలా ఇదిగా ఉందన్నమాట. నెక్స్ట్ 678. எண்ணியதோறும் இயற்றுக என்று எனை அண்ணி என் కరத்தில் అమర్ద పైమున్ని. అరుట్పెరుజ్యోతి దేవదేవుడు వள்ளలార్ గారికి ఇచ్చిన బాధ్యతను, ఆజ్ఞను, వరములను, అధికారములను అన్నీ ఇంతకు ముందు పద్యంలో చూసి ఉన్నాము. ఆ అధికారములను ఎట్లు ప్రయోగించాలను అని కొంతవరక, సగమా, మొత్తమా, ఎంతకాలము అన్నది ఈ పద్యంలో చెప్పి ఉన్నారు. అనగా, ఓ నా కుమారా, నీవు నేను ఆదేశించిన బాధ్యతను నెరవేర్చుట కొరకు, అనగా ఈ ప్రపంచంలోని అన్ని జీవరాశులు ప్రకాశ మార్గంలో పయనించుటకు కావలసిన అన్ని వస్తువులను కైకొనుము, అన్ని పనులను సంకోచం లేకుండా చేయుము అని చెప్పి నాలో కలిసిన ఓ దేవదేవ, ఓ బంగారమా అంటాడు. అంటే ఆయన పని ఏమిరా అంటే, వల్లలార్ గారి పని ప్రతి జీవిని, ఈ ప్రపంచంలోని ప్రతి జీవిని ప్రకాశవంతమైన మార్గంలో నడిపించుట. అంటే దుఃఖం లేని జీవితాన్ని వాళ్ళకి కల్పించి వాళ్ళు ఎటువంటి బాధలు లేకుండా సంతోషంగా పర్మనెంట్ గా జీవించు అధికారం వాళ్ళకి ఇవ్వాలా, అట్లనేది ఇంకేం కాదు. జరామరణము లేని జీవితము, అట్లాగే బాధలు లేని జీవితము, సంతోషమయమైన జీవితము, ఈ జీవితాన్ని ఇచ్చేదే నీ యొక్క పనిగా నువ్వు పూనుకొనుము అనేసి దేవుడు ఈయనకి ఆజ్ఞ ఇచ్చున్నాడు. దానికి దారి ఏదిరా అంటే ఒక్క సన్మార్గం ఒక్కటే. ఆ సన్మార్గం ద్వారానే ఈ బాధ లేని జీవితాన్ని, మరణం లేని జీవితాన్ని ఇవ్వగలరు అటని కనుక్కున్న వల్లలార్ గారు ఆ ప్రకారమే దేవునితో విన్నవించి అటువంటి వరాన్ని పొంది ఉన్నారు. దేవుడు కూడా నువ్వు ఒక్కడు మాత్రము కాకుండా అందరికీ ఈ విధమైన జీవితాన్ని కల్పించాలని నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి ఆ జీవితాన్ని అందరూ కలిగి ఉండని అటనేసే నీకు ఇన్ని రకాల వరములను, ఇన్ని రకాల అన్ని అధికారములు నీకు ఇచ్చున్నాను అంటాడు దేవుడు. కాబట్టి దీనివల్ల మనకు అర్థమగు విశేషము ఏమనగా, అన్ని విధముల అన్కండిషనల్ వరమునే ఆ దేవదేవుడు తన బొక్కసంతో సహా అన్నిటినీ వల్లలార్ గారికి అప్పగించినట్లు తెలుస్తున్నది. మనం ఇక్కడ అనుకున్నాం కదా, ఏ సమయం, ఎంతవరకు, ఇన్నేండ్ల, అన్నేండ్ల, ఆఫ్టర్ దట్ రిటైర్మెంటా, ఏమేటన్నట్టంతా ఉంది కదా. ఇట్లంతా లేకుండా ఎప్పటికీ అన్కండిషనల్ ఈ పని ఎప్పుడు చేస్తూ ఉండాలి ఆయన. ఎందుకంటే అంటే మన ఈ యొక్క విశ్వం విస్తరిస్తా ఉంది. విశ్వం విస్తరిస్తా ఉంటే అన్ని రకముల జీవులు కొత్తగా పుట్టుకొస్తున్నాయి. అన్నిటికీ ఆ బాధలు అనేది, అంటే ఇప్పుడున్న జీవితాలు ఎట్లా ఉందంటే అన్ని బాధలు, అన్ని మిళితమైన జీవితంగా ఉంది. ఈ మిళితమైన మాయా ప్రపంచం నుండి అందరినీ పైకి లేపి మాయా జీవితం లేని జీవితాన్ని అందరికి ప్రకాశవంతమైన జీవితంగా ఇస్తూ ఉండాలి. కాబట్టి ఇది ఎప్పటికీ తరగని పని, ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఈ పని ఎప్పుడు నువ్వు చేస్తూ ఉండాలని అన్కండిషనల్ గా, అన్ని ఇదిగా, ఆయనకు టైం అనేది లేకుండా నీవు ఇంతవరకు చేయాలా,
ఇన్నేళ్లు చేయాలా అనేది లేకుండా ఎప్పటికీ నువ్వు ఈ పని చేస్తూ ఉండాలి అట్లా అనేసి అన్కండిషనల్ వర్క్ గాని ఇచ్చున్నాడు. ఎట్టి కోటీశ్వరులు గాని ఎవరికి సాయము లేదా దానము చేయవలసి వచ్చిన వెంటనే ద్రవ్యం గాని కరెన్సీ గాని ఇవ్వలేరు. వారు ఆలోచించి ఎవరి వద్దనైనా తాను చెప్పినట్లు తీసుకొనుము అనియు, అట్లీస్ట్ ఏదో ఒక బ్యాంకు ద్వారానో 1-2 రోజుల సమయంలో ఇవ్వగలరు. కానీ వల్లలార్ గారిని మనం ఎట్టి క్లిష్టమైన పని నెరవేర్చుటకు, ఆరోగ్యవరం పొందుటకు గాని ఇహలోక సౌఖ్యములు గాని మనము అడిగిన వెంటనే నెరవేర్చుటకు ఆయన పూనుకొనగలడు. ఇక్కడ ఏది గాని మానవుల్లో ఒక ఇచ్చి పుచ్చుకోవడాలు గాని, ఏదో ఒక సహాయం చేస్తుట, ఇచ్చుట, చేయుట అనే దాంట్లో గాని కొంచెం ఆలస్యం కూడా అవుతుంది. కానీ వల్లలార్ గారి దగ్గర మనము విన్నవించిన, మనము అందుకు తగిన అర్హత పొంది ఉన్న వాళ్ళమైతే మన యొక్క విన్నపాన్ని అప్పటికప్పుడు స్వీకరిస్తారంట ఆయన వల్లలార్ గారు. కాబట్టి ఎంత స్పీడో చూడండి. అప్పటికప్పుడు స్వీకరించి అప్పటికప్పుడు ఎన్నో ఏళ్లుగా ఉన్న దీన్నంతా కూడా ఏమరా అంటే ఒక్క రోజులో పరిష్కారం అయ్యే పరిస్థితులు వస్తాయి అన్నమాట. అనుకుని చూడండి. దీంట్లో ఎంటర్ అయ్యి, సన్మార్గంలో ఎంటర్ అయ్యి, నేను ఇంతవరకు ఎన్ని పాపంలా చేసి ఉంటాను, అది వేరే కథ. ఆయన అదే అంటాడు, ఇప్పుడు నేను ఎంటర్ అవుతాను, ఇక మీద నేను పాపం చేయను, నేను సన్మార్గ జీవితమే గడుపుతాను అని అనుకుని మనం కానీ అడుగు పెట్టినామంటే వెంటనే ఆయన వస్తాడనమాట మన దగ్గర, మనల్ని నడిపించేదని. కష్టంగానే ఉంటుంది మొదట, ఎందుకంటే మనం పాపంలో అట్లా ఉన్నాయి. వెంటనే కాదు, మనం దాన్ని అంతా తీర్చి మనం ఒక దారికి రావాలా అట్లా అంటే దాదాపు 1 year, 2 years, 3 years లో పడుతుంది. ఆ తర్వాత వచ్చే జీవితము మీరు అనుకున్నట్టే జరుగుతుంది. ఇది గ్యారంటీ. మేము ఇందులో పోరాడుతూ ఉన్నాము. ఎందుకంటే నేను కూడా ఈ విషయాన్ని వడలూరుకు 30-35 ఏళ్ళుగా పోయినా కూడా లాక్డౌన్ పీరియడ్ లోనే ఈ విషయాలన్నీ కొన్ని అర్థం చేసుకుని దాంట్లో కొద్దిగా బాగా ఫుల్గా మనం ఇదైనప్పుడు మనకు అప్పటి నుండి కష్టాలు మొదలైనాయి. నేను లేదన్నా, ఆ కష్టాలు కొద్దిగా తీరే రోజులు ఇప్పుడు వస్తున్నాయి. అన్ని స్పీడ్గా జరుగుతుంది, ఆ బాధే అక్కర్లేదు. కానీ తట్టుకుంటూ మనం నిలబడాలి. తట్టుకుంటూ నిలుస్తూ ఆ నమ్మకాన్ని మనం పోగొట్టుకోకూడదు. మనము పాపభూయిష్టమైన మనసులో కొన్ని విషయాలు వస్తూ ఉండిందండి. దీన్ని అయ్యో ఎట్లా దీన్నంతా మనం అంటే కల్పనలో ఇంతకుముందు వచ్చాము కదా, నెక్స్ట్ జన్మలో ఎట్లా ఉండాలి, అట్లా ఉండాలా, మన జీవితం ఎట్లా ఉంటే బాగుంటది స్వామి, ఇది ఎట్లా అని దానికి ఏమన్నా ఉన్నట్టుండి దీన్ని తీసేయగలిగిన వాడు గురువు అయినప్పుడు వల్లలార్ గారిని ప్రార్థించిన. ఆ రోజు నుండి అటువంటి ఇది రావడం లేదు నాకు కల్పనలో. కాబట్టి ఈ రకంగా మనకు అన్ని ఆయనే దారి చూపిస్తాడు. మనం పట్టుకోవాల్సింది ఆయన మాత్రమే. జస్ట్ లైక్ ఏదో కోతిని పట్టుకున్నట్టు మనము వల్లలార్ గారిని గట్టిగా పట్టుకోవాలి, ఇంకంతే. దాని మించి ఇంకేం లేదు. ఆ పని చేశామంటే ప్రత్యక్షంగా చూడండి. ఆ పని చేసి 1 year, 1.5 year, 2 years తర్వాత మీ పరిస్థితులు ఎలా ఉంటాయి 1 yearకే తెలుస్తుంది కొద్దిగా మీకే కూడా. అది చెయ్యాలా, చేసే కావాలి. అప్పటిగాని మనకు నిష్కృతి లేదు. కానీ మనము ఎట్టి క్లిష్టమైన పని నెరవేర్చడానికి గాని, ఆరోగ్యవరం పొందుటకు గాని, ఇహలోక సౌఖ్యములు గాని మనకు అడిగిన వెంటనే నెరవేర్చడానికి ఆయన పూనుకొనగలడు. అయితే మనము జీవకారుణ్య సన్మార్గ జీవితమును గడుపవలెను. కానీ మనము దుర్మార్గ వరములను, ఇతరులకు ఇబ్బంది కలుగు వరములను గాని కోరరాదు. అట్లా కోరినా అవి నెరవేరదు. మనల్ని ఫ్రంట్ లో ఉండే వాళ్ళని బ్యాక్ తీసేస్తాం. కాబట్టి ఆ ఇది లేకుండా మనము ఎన్నియ దూరం ఇయట్టుగా ఎంట్రీ అని అన్ని ఎన్నికలు నువ్వు ఏమనుకుంటే అది చేయరాటనేసి టోటల్ గా ఆయన యొక్క మొత్తము ఇది ఆయనకు వల్లలార్ గారికి
మొత్తం వరంగా ఆయన ఇచ్చున్నాడు. తర్వాత నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్. నీకేం మరకినం నిర్ణయం విట్టు పోగేం వెనకనే పొరుదియ పొంది. ఎవరైనా రాలేడ. సరే హలో, కంటిన్యూ చేయండి. కంటిన్యూ కంటిన్యూ చేయండి. చేస్తాము. రైట్ రైట్. நீகேன் மறைக்கினும் నిర్ణయం విట్టు పోగేమెన ఎనై పొరుదియ పొన్ని. ప్రాణులు ముఖ్యంగా తమ గుణములకు తగు వారితో సఖ్యం కలిగి ఉంటారు. ఇప్పుడు ఎంతో మంది మనకు ఇంట్రడ్యూస్ అవుతారు, ఈవెన్ క్లాస్మేట్స్ లో కూడా. అందరితో మనము స్నేహం చేసుకోలేము. ఒక క్లాసులో కూడా 100 మంది ఒక తరగతిలో కలిసి చదువుకున్నామా ఆ రకంగా ఉంటే కూడా కొందరితో మాత్రమే ఎక్కువ సఖ్యత కలిగి ఉంటాము. ఒక గ్రూప్ ఉంటుంది సాధారణంగా. ఏమంటే 100 మంది ఉన్న క్లాసులో 3-4 గ్రూప్స్ గా ఉంటారు, 5-6 గ్రూప్స్. ఒక 5-6 మంది ఒక గ్రూప్. ఎందుకంటే వాళ్ళకు తగిన వాళ్ళతోనే వాళ్ళు స్నేహం చేయగలరు. ఆ ఇది లేని వాళ్ళతో స్నేహం చేయలేరు. ఒకరితో ఒకరు ఇది లేని రకంగా మనము మన జీవితంలో చూస్తూనే ఉంటాం అనమాట. ఎక్కువ చదువుకున్న ఒక తరగతిలో కలిసి చదువుకున్నను కొందరితో మాత్రమే ఎక్కువ సఖ్యత కలిగి ప్రవర్తించెదరు. కొందరు ముఖ్యమైన స్నేహితులు అయితే ఒకరిద్దరు ప్రాణ స్నేహితులు అవుతారు. ముఖ్యమైన స్నేహితులు ఒక 4-5 మంది ఉంటారు. ప్రాణ స్నేహితులుగా ఒక 2-3 ఉంటారు అనమాట, దానిపైన ఉండరు. కాబట్టి ఇది దైవ అనుగ్రహంతోనే జరుగుతుంది. ఇటువంటిది కూడా దైవ అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది. కొంతమంది ముఖ్య ప్రాణ స్నేహితులైన వారిద్దరి మధ్య ఎడబాటు ప్రకృతి సహజంగా వచ్చును. సాధారణంగా ఎలిమెంటరీ స్కూల్ స్టూడెంట్స్ ఫ్రెండ్స్ హై స్కూల్లో ఉండరు, హై స్కూల్లో ఫ్రెండ్స్ కాలేజీకి పోతే ఉండరు, కాలేజ్ ఫ్రెండ్స్ ఉద్యోగాల్లో చేరితే ఉండరు. ఆ తర్వాత ఉద్యోగాన్ని బట్టి ఎవరెవరు ఎక్కడెక్కడో ఉంటారు. ఈ రకంగా కంటిన్యూగా స్నేహాన్ని చేయలేని పరిస్థితిలో ఈరోజు ఈ ప్రపంచంలో ఉన్నది. అనగా ఉద్యోగరీత్యా కుటుంబపు అవరోధములు మొదలగువి. కానీ కొన్ని అవరోధములు అరిషవర్గంలోనూ మోహము, క్రోధము, అసూయ మొదలగు వాటితో ఆ స్నేహం చెడును. సాధారణంగా ఇద్దరు ఫ్రెండ్షిప్ లో బాగా ఉండేవాళ్ళు ఒక రకంగా ఒక్కొక్కసారి వాళ్ళల్లో వాళ్ళకే అసూయ పెరుగుతుంది. అట్లా కూడా స్నేహం చేయడానికి ఛాన్స్ ఉంది. లేదా ఇద్దరిని చూసి మూడో వాడు కావాలనేసి వాళ్ళలో మంట పెట్టే వాళ్ళు ఉంటారు. ఈ రకంగా కూడా జరుగుతూ ఉంటది అనమాట. కాబట్టి దైవానుగ్రహంతో కొన్ని స్నేహబంధములు ఎప్పటికీ విడిపోక పలుకాలం నిలకడై ఉండును. కొంతమందిలోనే ఆ ఇది ఉంటుంది అనమాట. ఎవరా అంటే దైవానుగ్రహం ఉంటే తప్ప ఆ స్నేహంలో మధ్యలో చెడిపోకుండా వీడిపోకుండా ఉంటుంది. ఆ రకంగా ఇట్టి నిలకడైన అనుబంధము, మంచితనము దైవానుగ్రహం వలన నిలిచి ఉండును. వల్లలార్ గారు సన్మార్గంలో నిలిచి ఆ దేవదేవుని బంగారు మిత్రత్వం పొంది ఉన్నందువలన ఆ దేవదేవుడు ఎప్పుడు వల్లలార్ గారితోనే నిలకడై మిత్రత్వంతో ఉన్నాడట. ఎప్పటికీ తన నీడలాగా ఆ అరుట్వ జ్యోతి తన్ను వెన్నంటి తనతోనే ఉన్నాడట. ఎప్పుడు వల్లలార్ గారిని వదలకుండా ఉన్నాడు ఆ దేవదేవుడు, తనలోనే ఉన్నాడు. వల్లలార్ గారు అంటే సపరేట్ గా లేరు, ఆయనలో దేవుడు నిండి ఉన్నాడు. ఊరికి సాక్షికి మాత్రం మన దగ్గర ఉన్నట్టు లేడు. ఆయనతోనే నిండి ఉన్నాడు. నేను చేసే పనులంతా దేవుడి అక్కడ ఏమనంటే తాను పోయింది. అక్కడ తాను అనేది పోయి ఏమరా అంటే వల్లలార్ గారు అక్కడ తానే దైవము. ఇక్కడేమి తత్వమసి, తత్వమసిలో ఏముంది? నువ్వే దేవుడు.
మనకంతా కూడా దేవుడు లోపల ఉన్నాడు, కానీ దేవుడిని ఏడనో ఒక మూలలో పారేసినాం మనం. దేవుడు ఫుల్గా మనలో ఆకుపై అయిపోవాలి, ఫుల్గా మనలో అదే వల్లలారు పొందిన దివ్యత్వం. ఇక్కడ వల్లలారు లేడు అంటే నేను లేను, దైవమే అట్లనే పరిస్థితి వల్లలారు తెచ్చుకున్నారు. కాబట్టి వల్లలారు ఇండివిజువల్ గా మనిషి కనిపిస్తాడు, కానీ ఆయనలో దేవుడే నిండి ఉన్నాడు. దేవుడికి అంతకుముందు రూపం లేదు, ఇప్పుడు వల్లలారు రూపంలోనే ఆయన లోపల ఉన్నాడు. ప్రతి ఒక్కరికి లోపల ఉన్నాడు దేవుడు. సొంతంగా ఆయనకు రూపం లేదు, కానీ అందరిలో ఉన్నాడు, కాబట్టి అందరుగాను ఆయన దేవుడుగాను ఉంటాడు. ఇట్లా ఆ దేవదేవుడు ఎప్పుడు వల్లలారు గారితోనే నిలకడైన మిత్రత్వంతో ఉన్నాడట. ఎప్పటికీ తన నీడలాగా ఆ అరుపెరు జ్యోతి తన్ను వెన్నంటి తనతోనే ఉన్నాడట. ఆ దేవదేవుడే వల్లలారుకు ఈ విషయమును అనగా, నీవే నన్ను ఎప్పుడైనా మరచినా, ఇక్కడ అది నీవు నన్ను అంటే దేవుణ్ణి తలిచేది నువ్వు మర్చిపోయినా నేను నిన్ను వదలను అంటాడు ఈ పద్యంలో స్వామి దేవుడు. ఏమరా అంటే నేను నిన్ను వదిలిపోను అని చెప్పి ఉన్నారట. ఈ విషయమనే ఈ పద్యంలో వల్లలారు గారు చెప్పి ఉన్నారు. కాబట్టి ఏమరా అంటే నీకేం మరకినం అంటే నువ్వేం గాని మర్చిపోయినా కూడా నేను నిన్ను వదిలిపోను అట్లని దేవుడు ఈయనలో ఉండి ప్రేరేపించి ఈయనలో ఉండి అన్ని పనులు సాగిస్తున్నాడు. సన్మార్గాన్ని ఆయనే ప్రపంచంలో వ్యాపింపజేస్తున్నాడు. ఇంకా దేవుడు అనుకుంటే ఆటోమేటిక్ గా అన్ని జరుగుతుంది. కానీ ఇది ఏమరంటే మనుషుల వ్యక్తిత్వం మారాలి. కాబట్టి దేవుడు ఏమి అంటే ఏదో చెప్తారే, ఎక్కువ ఆయనేమి కొంచెం క్రూరమైన వాడు కాదు, చెప్పింది వినరా అనే పరిస్థితిలో ఉండేవాడు కాదు. కాబట్టి నిదానంగానే ఇది జరుగుతూ ఉంటుంది. నాకు తెలిసి గత 20-30 ఏళ్లకు ముందు కన్నా ఇప్పుడు ఈ సన్మార్గము పలు రెట్లు ఎక్కువ ఉండదు అనమాట. ఆ రకంగా ఈ సన్మార్గము ఇంకొక 50-100 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది. కాబట్టి ఎందుకంటే వల్లలారు గారిని వదలకుండా ఆ దేవుడు పట్టేసి ఉన్నాడు. ఆయన ద్వారానే నేను టోటల్ గా సన్మార్గాన్ని జరుపుతాను. కాబట్టి రామలింగం నువ్వు మర్చిపోయినా నేను నిన్ను వదిలిపోను అంటనేసి ఈ పద్యంలో స్వామి చెప్తున్నాడు. తర్వాత ఎన్నియ అங்க ఎయిదిల எனக்கு పుణ్య తవతాల్ పழுத்த సెంపొన్నే అంటాడు. ముందు ఒక పద్యంలో నీవు అనుకున్నట్లు ఏ పని అయినా నెరవేర్చుకోనము, ఆ వరమును నీకు ఇచ్చుచున్నాను అని వల్లలారు గారికి ఆ దేవదేవుడు వరమును ఇచ్చిన్నారు. ఈ పద్యంలో నీవు అనుకున్నట్లు నీ సాధన ఏది లేకయే వెంటనే జరిపించుకొనుము అని వరమును ఇచ్చిన్నారు. ఎన్ని అంటే ఇంతకుముందు నువ్వు నన్ను ప్రే చేసి నువ్వు తీసుకోవాలా ఆ వరాన్ని అనే పరిస్థితి దాటి ఇప్పుడు ఆయనకి ఎటువంటి పరిస్థితి ఇచ్చిండదంటే వల్లలారు గారికి వరాన్ని ఇచ్చిండదంటే నువ్వు ఏది అనుకుంటే అప్పుడు అయిపోతుంది పోరాను అంటే ఆ అనుకునేది మనకైతే చెడు కూడా గుర్తొస్తుంది. కానీ వల్లలారు గారికి అట్లా చెడు గుర్తురాదు. కాబట్టి ఆ ధైర్యము దేవుడికి ఉందన్నమాట. వీడికి ఇచ్చిన ఆ వరం చేత ఎటువంటి చెడు జరగదు. అట్లనే దీంట్లోనే నువ్వు ఇంతకు ముందు ఒక వరము కావాలంటే నన్ను ప్రే చేసి తీసుకుంటా ఉన్నావు, ఇప్పుడు ఆ ప్రే కూడా అక్కర్లేదు, నువ్వు అనుకున్నట్టు జరుగుతుంది పో అట్టనేసి ఆయనకు వరాన్ని ఇప్పుడు ఇచ్చిండాడు అనమాట. నీ సాధన ఏది లేకయే వెంటనే జరిపించుకోను అని వరమును ఇచ్చున్నారు. ఇట్టి వరము వస్తుందట పొందుట అంత సులభం కాదు. మనలాంటి వారికి మనస్సు పోకడ మంచి చెడు రెండూ కలిసిందిగా ఉంటుంది. మనకేమరా అంటే అట్లాంటి వరం ఉంటే ఏమవుతుంది, మంచి చేస్తాము అనుకుని చెడు కూడా చేస్తాం. మంచి చేసి వెంటనే అసూయ మనలో వస్తుంది, చెడు కూడా చేస్తాం. కాబట్టి ఫస్ట్ పుట్టమేస్తాడు ఆయన. ఎందుకు జీవకారుణ్యానికి రమ్మన్నాడు అంటేనే మనలో ఉండే
చెడు అంతా పోవాలి. చెడిపోయినాక మంచి వస్తే మాత్రం లాభం లేదు, కూడా దయా ప్రేమ కూడా కలగాలి. ఇది వచ్చాకనే మనము ఆయనకు పాత్రుడవుతాము, ఆయన యొక్క వరమును పొందగలుగుతాము, ఆయనకు ఇష్టమైన వాళ్ళుగా మారుతాము. కాబట్టి మనలాంటి వారికి మనసు పోగడం, మంచి చెడు రెండు కలిసిగా ఉంటుంది. అరిషడ్ వర్గములను మనము జయించలేదు, ఇంకా అరిషడ్ వర్గాల్ని మనము జయించనే లేదు, ఇంకా పోరాడుతూ ఉన్నాము. మన మనసుని కంట్రోల్లో ఇంకా పెట్టలేదు, దాని మీద కూడా పోరాడుతూ ఉన్నాము. మనస్సుని కంట్రోల్లో పెట్టినామంటే అరిషడ్ వర్గాన్ని జయించినట్లే. ఇంకా మనసుని కంట్రోల్లో పెట్టలేదు అనుకుంటున్నాం, కానీ పెట్టేదానికి ప్రయత్నిస్తున్నాము, కానీ వీలు కావడం లేదు. దాన్నే ఆయన, దానికి కారణం ఎవరంటే మనస్సు వచ్చి కంట్రోల్ ఆఫ్ మాయా. మాయకి ఏదిరా అంటే మన యొక్క పాపపుణ్యములు, కర్మలు ప్లస్ గర్వము. కాబట్టి ఇన్ని లింకులు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటిగా మనము దాన్ని కొద్ది కొద్దిగా మనము కంట్రోల్ చేసి మంచిగా తయారయ్యేదని మొదలుపెట్టాలి. చెడుని మొదట తీయాలి. చెడుని మొదట తీశాక తర్వాత మనలో ప్రేమ, దయ ఉత్పన్నం కావాలి. అది వచ్చాక చెడు అనే తలంపు నాకు రాదు అనే ఒక ఇది తెచ్చుకోవాలి మనం. అప్పటికి కానీ దేవుడి దగ్గర ఇటువంటి వరాన్ని ఎవరు పొందలేరు. అరిషడ్ వర్గం మనము జయించలేదు. ఒకరికి మంచి చేయ ఉద్దేశం కలిగిన వెంటనే మనలోనే అసూయ పెరిగి వారికి చెడు కూడా చేసదు. వీడికి పోయి ఇచ్చేసినాం కదా అనేసి వెంటనే చెడు కూడా చేస్తాం. మనస్సులో చెడు అన్నది తలచని ఉత్తముడైన ఆ వల్లలార్ గారికి మాత్రమే సదరు వరమును పొందగల అర్హత కలిగి ఆ దేవదేవుడు అట్టి వరమును ప్రసాదించి ఉన్నారు. ఈ మంచి ఉత్తమ గుణమును వల్లలార్ గారు పలు జన్మల అవస్థల పొంది సత్యమును గ్రహించి జీవకారుణ్య సన్మార్గమును అనుసరించినందువల్లనే ఇది సాధ్యమైనది. దీనినే నిజమైన తపస్సు అని చెప్పగలను. కూర్చొని కళ్ళు మూసుకుని ఉండేది కాదు తపస్సు. తపస్సు అనేది ఏరా అంటే చెడుని పోగొట్టుకొని మంచిని, ప్రేమని, దయని పెంపొందించుకోవాలి. దీనికి ఆయన పలు జన్మల కష్టములు పొంది ఉన్నాడు. అసలు తపస్సు అనేదానికి కూడా, ధ్యానము అనేదానికి కూడా మనకు కరెక్ట్ అయిన మీనింగ్ తెలియడం లేదండి. కూర్చొని ఏదో కళ్ళు మూసుకుంటే ఏదో వస్తుంది, ఏడనో మనం పైకి పోతా అంటాము, ఆడొస్తాం, ఏడ తిరుగుతాము అని అనుకుంటున్నాము. కానీ వాట్ ఈస్ దట్? ఎక్కడ కానీ ఎవరు కానీ ఇవి నేర్పించేవాళ్ళు, తపస్సు ధ్యానం నేర్పించేవాళ్ళు మన క్యారెక్టరైజేషన్, అసూయ ఇటువంటి దాన్ని వదిలేసి కూర్చోవాలా మనము. ఆ వదిలేదానికి ప్రయత్నించాలని ఎక్కడా బోధించరు. భక్తికి పోయిన వాళ్ళకు కూడా బోధించరు. ఆ గుండు కొట్టు, లేదా ఆడ చేయి, ఆ దక్షిణ అయ్యి, అది చేసేయి, అది చేయి, ఉండిలంత డబ్బేయి, ఇట్లా బంగారుతో ఏదైనా తీసుకొచ్చి స్వామి గారికి ఏదైనా చెయ్యి, అలంకరణ చెయ్యి, ఇట్లా చెప్తున్నారు. కానీ నీలో ఉండే కల్మషాన్ని పోగొట్టుకో అట్టని చెప్పిన వాళ్ళు ఇంతవరకు లేదు. భక్తి మార్గంలో లేదు, వేరే దీంట్లోనూ లేదన్నమాట, యోగ మార్గంలో లేదు. ఇక్కడ స్వామి ఇదే మెయిన్ రా అంటాడు. నీ మనస్సును అదుపులో పెట్టుకోవాలి, నీలో ఉన్న అరిషడ్ వర్గాన్ని జయించాలి, నీలో ప్రేమ, దయ పెంపొందించాలి. ఇవే చెప్పుకుంటా వస్తాడు స్వామి. ఇది కానీ చేస్తూ వచ్చావంటే ఆ ఒక రకం నీ యొక్క తపస్సు అప్పుడే సఫలమైనట్లు, అప్పుడే దేవుని దయ నీ మీద కలుగుతుంది. అంతవరకు మామూలుగా ఏమరా అంటే అండర్ ది కంట్రోల్ ఆఫ్ మాయా, మహామాయ. అంతే. మన పాప పుణ్య కర్మల ద్వారా మనకు మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది, ఒక చక్రంలాగా తిరుగుతూ ఉంటుంది. మంచి జరిగినప్పుడు నేను ఆ గుడికి పోసిన నాకు మంచి జరిగింది అనుకుంటాము. చెడుగు జరిగేటప్పుడు ఏ గుడి నేను చుట్టాలనేసి ఆలోచిస్తూ ఉంటాము. ఇది కాదు. చెడు అనేది రాకుండా ఉండేదానికి ట్రై చేసుకో. ముఖ్యంగా మనకు ఏమరంటే అది తర్వాత వస్తుంది. మరణాన్ని జయించాలా, మరణాన్ని జయించే ముందు మన ఏజ్ కాకూడదు, ఏజ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలా, ఇవన్నీ ఉన్నాయి. అది తర్వాత మొదట మనము మాయని జయించాలి.
మాయని జయించాలంటే అరిషడ్ చెడుని తీసేయాలి, మనలోని చెడుని తీసేయాలా, ప్రేమని పెంపొందించుకోవాలి. దాన్ని యూ స్టార్ట్ విత్ యువర్ ఫ్యామిలీ ఫస్ట్. ఇంట్లో నుండే నువ్వు ఇది చెయ్యి. నీ తల్లిదండ్రులతో బాగుండు, సంతోషంగా ప్రేమతో. వాళ్ళు ఎంత ప్రేమతో పెంచుంటారు, వాళ్ళకి ఏం చెయ్యే లోపల వాళ్ళ మీద మనకు ఒక విధమైన ఇది కలుగుతుంది అనమాట. వీళ్ళేది మనకు బరువుగా ఉన్నారు అన్నట్టు. అక్కడే ఫస్ట్ మనం తప్పటడుగు వేసేది. అది చేయాలా. భార్యను ప్రేమించు, బిడ్డలను ప్రేమించు, సహోదరుల్ని ప్రేమించు, చుట్టుపక్కన ఉండే వాళ్ళని ప్రేమించు, అట్లాగే నీ ఉండే రిలేటివ్స్ ని ప్రేమించు, నీ ఫ్రెండ్స్ ని ప్రేమించు. ఈ రకంగా ప్రేమిస్తూ ఎవరికి ఏ బాధ కలిగినా దానికి మన వల్ల అయినంత వరకు సహాయం చేసే పరిస్థితికి రా. చెడు అనేది వద్దు. అబ్బా వాడు నన్ను ఇట్లా అన్నాడు కాబట్టి వాడు ఈ మారి ఈరోజు సఫర్ అవుతుండా, సంతోషంగా ఉంది, అది తీసేయి. ఆ బాధ నాకు వస్తే నేనేయండి, ఏదో వాడు అనేశాడు అంత మాత్రం మనకేముంది, పోయింది ఏం లేదు కదా అంటనే దీనికి ఎందుకు రావు. వాడు ఈరోజు పడాలి, నన్ను ఈ మాట అన్నాడు, ఈ రకంగా చెప్పినాడు అట్టనే ఇదంతా ఎందుకు. కాబట్టి అందువల్లే స్వామి అంటాడు, ఎవరైనా నీకు చెడు చేసినా ఇది చేసినా దాన్ని మర్చిపో, మంచి చేసిన వాళ్ళని నువ్వు గుర్తుపెట్టుకో అంటాడు. ఇవన్నీ ఇండివిజువల్ సూక్తులు. ఇవన్నీ కానీ మనం చేశామంటే మనకు హాయిగా రాను ఆ దేవుని యొక్క ఇది మనకు వస్తుంది మనలోని. అప్పుడు ఆ తెరలు, ఇంతకుముందు తెరల గురించి మాట్లాడినాం, నల్ల తెర మరియు బ్లూ తెర, ఈ రెండు తొలగేదానికి స్టార్ట్ అవుతుంది. ఈ రెండు తెరలను కష్టపడి తొలగించుకోవాల్సింది మనమే. కాబట్టి ఈ రెండు తెరలు తొలగాలంటే నీలో ఆ చెడుని తీసేయాలి. అప్పటి కానీ దైవం యొక్క ఇది మనకు, దైవము అనేది ఒకటి మనల్ని శాసిస్తున్నది. మనకు రాజు ఎవరు, మనల్ని పుట్టించినోడు ఎవరు, మన నిజమైన తల్లిదండ్రి ఎవరు, ఇట్లాంటివన్నీ మనకు అప్పుడే మనకు తెలుస్తుంది. ఇంతవరకు ప్యాటర్న్స్ ఏమరా అంటే మనం పేరెంట్స్ ని మనం ఏమరా అంటే నిజమైన తల్లిదండ్రులుగా అనుకుంటున్నాము. దే ఆర్ ఓన్లీ టూల్స్. నిజమైన తల్లిదండ్రులు దేవుడే. ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే దానికి మనం ఏమరంటే మన నల్ల తెరని తొలగించుకోవాలి. నల్ల తెర తొలగాలంటే మన చెడు మనకు పోవాలి. ఫస్ట్ ఆ చెడు తొలగించే మార్గాన్ని చూడండి మొదట, తర్వాత తర్వాత మిగతాది మనకి ఎలా వరాన్ని పొందాలనేది తర్వాత. ఇంకా టైం అయింది అనుకుంటాను. ఈ రోజు 680 దీంతో స్టాప్ చేద్దాము. నెక్స్ట్ వీక్ మనం చూద్దాము. తిరు అరుట్పా అగవల్ మొదటి నుంచి వినదలుచుకున్న వారికి క్రింది డిస్క్రిప్షన్ బాక్స్లో లింకు పెట్టి ఉన్నాము, వినగలరు. థ్యాంక్ యూ.